యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సిన్నం అడుగుతోంది కదా, దానికి నువ్వు సమాధానం చెప్పు. వదినా, మా మామ్ని బ్లేమ్ చేసావు కదా, ఫ్యాక్ట్ ఏంటో నీ ఇంటెన్షన్ ఏంటో ఇప్పుడు చెప్పు. అమ్మా వైష్ణవి, ఏమిటమ్మా ఇదంతాను? ఆశతయ్య, దురాశ. నిజం నిజం అంటూ ఏదో ఒక కథల్లి మీ అందర్నీ నమ్మించి నన్ను మోసగత్తం చేసి తను మంచిదవ్వాలని చూసింది. అంచనాలు తారుమారయ్యాయి కదా, నైజం తెలిసిపోయింది కదా, ఇంకా నోరెలా మెదులుతుంది? ఎందుకు వైషు ఇలా చేశావు? అయ్యో, నువ్వు గొప్పింటి కోడలు అయిపోతున్నా అక్కస్ తల్లి. నీలాగే తను ఆస్తి పర్రాలవ్వాలని. వీడి మీద కాని నీ మీద కాని ప్రేమతో కాదు, డబ్బు మీద ఆశతో ముందు శేఖర్తో పెళ్లి వద్దు అంది. తర్వాత సరే అంది. కోడలిగా వచ్చాక వీడి మీద ప్రేమ కన్నా పెత్తనం మీద, అధికారం మీద ఆరాటం పెరిగింది. నన్నట్టు తొలగిస్తే రాజ్యమేలచ్చు, మహారాణిలా చలామణి అయిపోవచ్చని భారీగా ప్లాన్ వేసి పాపం భంగపడింది. అంతేనా వైష్ణవీదేవి గారు? నాకు అలాంటి ఉద్దేశమేం లేదు. లేకపోతే ఇంత డ్రామా ఎందుకు ప్లే చేసావు వదినా? బులెమ్మా, నీకు ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు శేషయ్య బాబాయ్కి డబ్బులిచ్చి ఎందుకిట్ట చెప్పమని చెప్పావు? చెప్పు. నేనేం డబ్బులు ఇవ్వలేదండి, నిజంగా అలా చెప్పలేదు. వాడే ఎందుకో ప్లేట్ మార్చాడు. ప్లేట్ లేదు, కంచం లేదు. ఆ హరిశ్చంద్రుణ్ణి పట్టుకొచ్చింది నువ్వే కదా. ఇప్పుడు నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు. తప్పొప్పుకొని చెంపలేసుకో. బులెమ్మా, పిన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అరే శేఖర్, వదిలేరా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వాడు తాగి వాగుంటాడు. పాపం వైష్ణవి నమ్మింది. మనలో మనకు క్షమాపణలు, కాళ్ళు పట్టుకోవడాలు ఎందుకు చెప్పు? చూసావా, అది అది మా మంచితనం. శత్రువునైనా క్షమించే తత్వం మాది. నీలా నాకు ఆశలు లేవు, పెత్తనం కావాలని కాంక్ష కూడా లేదు. ఈ కుటుంబం క్షేమం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను. ఈ క్షణం వరకు మనది అన్న ఆలోచనతోనే బ్రతికాను. కానీ ఇవాళ నువ్వు నా మీద నింద వేశావు. ఇంకా ఈ బాధ్యతలు నేను మొయ్యదలుచుకోలేదు. నీ ఆశ నెరవేర్చుకో. వాడి కోసం తాపత్రయపడుతున్నావు లేక నీకోసం నువ్వు ఆరాటపడుతున్నావు నాకనవసరం. తీసుకో. బరువులు మోస్తే కాని బాధ్యతలు తెలిసిరావు. నీలో నిజంగా నిజాయితీ ఉంటే అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా, ఆస్తులు ముక్కలవ్వకుండా చూసుకో. లేదంటే మొత్తం మూట కట్టుకొని ఊరేగు.
ఎందుకు బుల్లెమ్మ ఇట్టాసేసావు? చూడు దినా, మనం ఫెయిర్గా ఉంటేనే రిజల్ట్ కూడా ఫెయిర్గా ఉంటుంది. చాలా బాధగా ఉంది వైషు. తొందరపడ్డావేమో అనిపిస్తుందమ్మా. వైష్ణవి మీద తొలి విజయం దక్కింది. దేవుడు నా మీద దయతల్చాడు. ఈ అవకాశాన్ని మరింత అనుకూలంగా మార్చుకోవాలి. నా దోషం ఏ విషయంలోనూ లేదని నిరూపించుకోవాలి. నిన్న ఊరొచ్చినప్పుడు ఈ అమ్మగారు ఇలా చెప్పమని నాకు డబ్బులు ఇచ్చారమ్మా. నేను వాడి ప్రాణాలు కాపాడి బ్రతకనిస్తే వాడు నా బ్రతుకు మీదే బండ వేశాడు. అప్పుడు అంతలా నాకు మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇలా మాట మార్చాడు? నన్నెందుకు తలదించుకు నిలబడేలా చేశాడు? బుల్లెమ్మా, వెళ్దాం పద. ఎక్కడికండి వెళ్ళేది? ఇందాకే చెప్పాను కదా, తప్పైందని మా చిన్నమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి ఈ తాళాలు అప్పచెప్దు గాని పద. నేనే తప్పు చేయలేదు, సారీ చెప్పాల్సిన అవసరమూ లేదు. నువ్వేం తప్పు చేసావో చేసే బాబాయ్ అందరి ముందు చెప్పాడు కదా. నేను ఆయన మాటలు నమ్మను. మేమంతా నమ్మాలనే కదా నువ్వు ఆయన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వే నమ్మను, క్షమాపణ చెప్పను అంటే ఎట్టా బుల్లెమ్మా? అతను మాట మార్చాడు. మాట మార్చాడు, మనసు మార్చుకున్నాడు. ఏ మార్చాడు? ఇవన్నీ అనవసరం బుల్లెమ్మా. చిన్నమ్మది తప్పన్నావు, అది అబద్ధమైనప్పుడు నువ్వు తప్పన్నట్టే కదా. వాడి తప్పు నా తప్పు ఎలా అవుతుంది శేఖర్ గారు? బుల్లెమ్మా, ఇంకా పెంచకు. సందడిగా ఉండే ఈ ఇల్లు నిన్నటి నుండి సడీ సప్పుడు లేకుండా ఎవరి దారిన వాళ్ళు ఎవరికి ఏమీ కానట్టు ఉంటున్నారు. సర్దుకోకపోతే ఈ ఇల్లు చక్కపడదు. ఇలా అంతా ఎడమొహం పెడమొహంగా ఉండడం బుల్లెమ్మా నాకైతే అస్సలు నచ్చట్లేదు. పైగా ఈ గొడవలన్నీ నా భార్య వల్లే అనే మాట రావడం నాకిష్టం లేదు. అసలు నేను భరించలేను. నీకు నా మీద ప్రేమ ఉంటే, నా మాట మీద గౌరవం ఉంటే బెట్టు చేయకుండా రా బుల్లెమ్మా. నువ్వొచ్చి మా చిన్నమ్మకి క్షమాపణ చెప్పు. కోపం ఇట్టే కరిగిపోతుంది. వస్తాను, కానీ తప్పు ఒప్పుకొని కాదు శేఖర్ గారు. మీ మీద ఉన్న ప్రేమతో, మీ మాట మీద గౌరవంతో వస్తాను. ఈ తప్పప్పులు కాలమే నిర్ణయిస్తుంది, దైవమే నిర్ణయిస్తాడు. పదండి. పద.
సినమ్మా. నన్ను క్షమించండి. తొందరపడ్డాను, మాట జారి పొరపాటు చేశాను. ముందు ముందు ఇలా జరగకుండా చూసుకుంటాను. సినమ్మా, తను చాలా బాధపడుతుంది సినమ్మా. ఈసారికి బుల్లెమ్మను క్షమించి వదిలేసేయి. నువ్వు భలే వాడివిరా. తన మీద నాకెందుకు కోపం వస్తుంది? శేఖర్, నువ్వంటే ఎంత ఇష్టమో నీ భార్యన్నా కూడా నాకంతే ఇష్టంరా. ఏదో పాపం చిన్నతనం, తెలిసి తెలియని వయసు, పొరపాటు పడుంటుంది. అందుకని పగలు పెంచుకుంటామా? చూసావా బుల్లెమ్మా, సిన్నమ్మ ఎంత మంచిదో. నేను ముందే చెప్పా కదా, క్షమించమని చెప్తే చాలు ఇట్టే ఎన్నలా కరిగిపోతుంది. శేఖర్, పాపం తనింకా ఆ విషయం గురించి బాధపడుతున్నట్టుందిరా. నేను మాట్లాడి తన మనస్సు కుదుట పడేలా చేస్తాను. నువ్వెళ్ళు. అర్థమైంది కదా, మా సిన్నమ్మ దేవత. ఇట్ట ఎవరు బాధపడుతున్నా అసలు చూడలేదు. సినమ్మా, నువ్వే కాస్త బుల్లెమ్మకు అర్థమయ్యేలా నచ్చజెప్పు. నేను చూసుకుంటాను, నువ్వెళ్ళు. ఏంటే, నన్ను దోషిగా నిలబెట్టి చక్రం తిప్పుదాం అనుకున్నావు కదా? సీన్ రివర్స్ అయింది. నీ బతుకు దిగజారింది. ఒంటి కాలు మీద లేచావు. ఇప్పుడేమో కాళ్ల బేరానికొచ్చావు. ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి నీ లైఫ్ తిరగబడేలా చేసింది. ఆ శేషయ్య నీతో చెప్పింది వేరు, ఇక్కడ వాగింది వేరు. అలా ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? అంతా ఈ రేఖాదేవి మహత్యం. నీ ఆలోచనలకి అంత తేలిగ్గా దొరకదే ఈ రేఖాదేవి. వాడి పలుకులకి మూలం నేనే, సీన్ రివర్స్ చేసిన డైరెక్టర్ నేనే, నీ తల వంచేలా చేసింది నేనే. ఎలాగో తెలుసా? అయ్యా మీకు దండం పెడతానయ్యా, నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా నన్ను ఏం చేయకండి అయ్యా. వద్దు 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 అయ్యా, వద్దు నన్నేం చేయకండి అయ్యా. అయ్యా వద్దు, నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా నన్నేం చేయకండి అయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యా మేడం, ఫోన్ శేషయ్యకివ్వు. అలాగే మేడం. రే, ఫోన్ మాట్లాడు.
రేఖాదేవిని మాట్లాడుతున్నాను. ఆ? అమ్మా, వీళ్ళని చంపేలా ఉన్నారమ్మా. నీకేం కావాలో చెప్పండి అమ్మా, నీకు దండం పెడతాను. నన్ను వదిలేయమని చెప్పండి అమ్మా. ఇలా అని నా గురించి మొత్తం ఆ వైష్ణవితో చెప్పావు కదా? అమ్మా, అది నాకంతా తెలుసు. అది నిన్ను రక్షించింది అని నా గురించి వివరంగా చెప్తావా? ఇప్పుడు అది నిన్ను రక్షిస్తుందా? అమ్మా, నన్ను క్షమించమ్మా. చూడు, బ్రతుకు మీద ఆశ ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. కాదంటే నీకు రేపు అనేదే ఉండదు. అమ్మా, చెప్పండి అమ్మా. మీరేం చేయమంటే చేస్తాను. మీరేం చెప్పంటే అది చెప్తాను. నన్ను చంపొద్దని చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఆ వైష్ణవి నిన్ను రమ్మని ఫోన్ చేస్తుంది. నువ్విక్కడికొచ్చి అర్థమైందిగా? చెప్పినట్టు చేస్తావుగా? మీ సొమ్ము తిన్నవాణ్ణి మీరు చెప్పినట్టు చేయకుండా ఎలా ఉంటానమ్మా? చేస్తానమ్మా. వదిలేయమని చెప్పండి అమ్మా, మీకు దండం పెడతానమ్మా. మేడం, రే, వాణ్ణి వదిలేయండి. ఎవరికంటా పడకుండా వచ్చేయండి. అలాగే మేడం. ఈ గెలుపు పర్మనెంట్ అనుకోకండి అత్తయ్య గారు. నేను శేఖర్ గారి కోసం సారీ అనొచ్చు, అంతేకాని తల వంచి తప్పు ఒప్పుకున్నానని అనుకోకండి. ఇవాళ నాకు తెలిసిన దుర్మార్గం రేపు ప్రపంచానికి తెలిసేలా చేస్తాను. నా భర్తకు న్యాయం జరిగేలా చేసి చూపిస్తాను. ఇంకా బుద్ధి రాలేదా? నన్ను గెలవాలనే ప్రయత్నం మానుకు. లేకపోతే స్థానం, ప్రాణం రెండు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీ బెదిరింపులకు దడిచి పారిపోయేదాన్ని కాదు. నా ప్రయత్న మార్గంలో మీ పతనం చూడందే అస్సలు వదలను. ఏం కూసావే నిన్ను! ఎత్తిన ఈ చేత్తోనే తప్పయింది వదిలేయని చెంపలు వేసుకుని నన్ను బతిమలాడేలా చేస్తాను. నా భర్తని మీ ఆశకి భిన్నంగా కంపెనీ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టి తీరుతాను. కలలు కనుక సింహాసనం మీద కూర్చోడానికి అర్హత ఉండాలి. అది ఉండకూడదనే వాణ్ణి బండోడిలా పెంచింది. శిల్పిగా మారుతాను, వారిని శిల్పంగా మారుస్తాను. సింహాసనమే చిన్నబోయేంత అర్హత వారికి కల్పిస్తాను. మీరు జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. హే, చెయ్యొదలవే. సారీ చెప్పడానికొచ్చి నా చెయ్యే మెలేస్తావా? నీ బతుకు బయటపడిందని నా మీదే కక్ష కడతావా? వదులు, వదిలే, వదులు, వదిలవే. ఆ! వదులు, వదులు వైష్ణవి, వదులు. వదులు. పెద్ద చిన్న తేడా లేదా? అత్తయ్య గారన్న గౌరవం లేదా? ఏంటి ఈ దుర్మార్గం? ఏంటి వైష్ణు చేస్తున్న పని? చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది పోయి ఇంకొక తప్పు చేస్తున్నావు.
నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా గట్టిపెట్టు మిథున. పొరపాటు పడిందేమోలే అని అనుకుంటే నా మీద చేతులెత్తి ఛాలెంజ్ చేస్తోంది. వాడంత వివరంగా చెప్పినా దీని మొగుడికి నేనేదో అన్యాయం చేశానని, నా అంతు చూస్తానని ఛాలెంజ్ చేస్తోంది మిథున. ఏంటి వైషు ఇది? తప్పు అని నాకు చెప్పేదానివి నువ్వే తప్పు చేస్తే ఎలా? దేవత లాంటి అత్తయ్య గారి మీద చేయెత్తడమేంటి? చేతనైతే మీ వారినే మార్చుకో. అంతకన్నా ముందు నువ్వు మారటం మంచిది. అంతేకాని లేనిపోని అపోహలతో లేనిపోని చిచ్చులు పెట్టకు. ఇంకొకసారి ఇలా చేస్తే అక్కవని కూడా చూడ్ను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు వైషు, వెళ్ళు. ఇప్పుడే ఆట మొదలైంది. నరకం ఎలా ఉంటుందో నీకు బతికుండగానే చూపిస్తాను.